ప్రపంచంలో దాదాపు అనేక దేశాలు ఇస్లాం మతాన్ని నమ్ముతాయి. ఇస్లాం ధర్మాన్ని నమ్మే వాళ్ళని మనం ముసల్మాన్ అని పిలుస్తాం. ఇండియా పాకిస్తాన్ విభజన అయిన తర్వాత కూడా ఇండియాలో ముస్లింస్ ని భారతదేశం యొక్క పొలిటీషియన్స్ భారతదేశాన్ని వదిలి వెళ్లిపోండి అని స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నిజంగానే భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ భారతదేశాన్ని వదిలేసి వెళ్లిపోతే లేదా ఇప్పటికిప్పుడే వదిలేసి వెళ్లిపోతే ఆ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా పడుతుంది అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇస్లాం మతం భారతదేశంలో లేకపోతే ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హిందుస్థాన్ అంటే హిందువుల దేశమే అని కాదు. హిందూ అనే పదం సింధు నది నుండి వచ్చింది. భారతదేశానికి పాలించడానికి వచ్చిన ఫార్సీ రాజులు సింధు నదిని హిందూగా మార్చేశారు. సింధు నది ప్రాంతాన్ని ఫార్సీ ప్రజలు హిందుస్థాన్ అని పిలిచేవారు. ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో ముస్లింస్ ఉన్నారు. కానీ భారతదేశంలోని కొంత నేతలు మాత్రం ముస్లింలు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని చెప్తూ ఉంటారు. కానీ ఆ నేతలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పకపోయినా ఒక టార్గెట్ ని వెతికి దీన్ని దానికి జతపరిచి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు. వారు స్టేజ్ లోకి జనాలు క్లాప్స్ కొట్టడానికి స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ ఆ ముస్లింస్ మన భారతదేశానికి ఎంత చేస్తున్నారో ఆలోచించారు. ఇండియన్ హిస్టరీలో ముస్లింస్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం యొక్క చరిత్రలో ముస్లింల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. భారతదేశం యొక్క స్వతంత్రంలో కూడా ముస్లింల ప్రభావం కూడా ఉంది. అష్ఫాకుల్లా ఖాన్ గురించి మీలో కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అతను దేశం కోసం తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కూడా భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతో పోరాడాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మాత్రమే హిందుస్థాన్ విభజన చేయకూడదని విరోధించిన ముస్లిం నాయకుడు. కానీ విభజన తర్వాత అతను పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు. కానీ అతను పాకిస్తాన్ కి వెళ్ళినా కూడా ఖాళీగా ఏమి కూర్చోలేదు. తన జీవితకాలం మొత్తం బలూచిస్తాన్ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడాడు. దానికోసం అతను అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళాడు. అతనితో పాటు డాక్టర్ జాకిర్ హుసేన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆసఫ్ అలీ వంటి అనేక ముస్లిం నేతలు భారతదేశం యొక్క స్వాతంత్రంలో పాల్గొన్నారు. డాక్టర్ జాకిర్ హుసేన్ భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా కూడా అలాగే ఇండియాకి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప నాయకుడు కూడా ముస్లిమే. అబ్దుల్ కలాం ఆజాద్ భారతదేశానికి లేకపోయి ఉంటే మన దేశానికి అణుబాంబులు కూడా ఉండేవి కాదు. ఆయన కారణంగానే భారతదేశానికి ఒక న్యూక్లియర్ పవర్ దక్కింది. భారతదేశంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ లేకపోయి ఉంటే మన భారతదేశానికి ఏకైక షెహనాయి గాయకుడు లభించేవాడు కాదు. ఒకవేళ భారతదేశంలో ముస్లింస్ అనేవారు లేకపోతే గాయకుడైన మొహమ్మద్ రఫీ, జాకిర్ హుసేన్, ఏఆర్ రెహమాన్, యూసుఫ్ ఖాన్ వంటి కళాకారులు ఉండేవారు కాదు. వాళ్ళని చూసి దేశం ఎంతో గర్విస్తుంది. అంతేకాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే భారతదేశానికి వెన్నెముకగా ఉన్న బాలీవుడ్ ముస్లిం కళాకారులతో నిండి ఉంది. బాలీవుడ్ లో ఖాన్ మూవీలే బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఇక స్పోర్ట్స్ విషయంలోకి వస్తే సహీర్ ఖాన్, పఠాన్ బ్రదర్స్, మొహమ్మద్ కైఫ్, అజారుద్దీన్ వంటి ముస్లిం ప్లేయర్స్ క్రికెట్ హిస్టరీలో భారతదేశానికి చెందిన లెజెండ్స్ గా పిలువబడుతున్నారు. అలాగే భారతదేశం యొక్క బిజినెస్ మ్యాగ్నెట్ అయిన ఇండియన్ అజీం ప్రేమ్జీ కూడా ముస్లిమే. అతను కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. ఒకవేళ ముస్లింస్ గనక ఇండియన్ వదిలిపెట్టి వెళ్ళిపోతే భారతదేశంలో వర్క్ ఫోర్స్ లో వర్కర్స్ తగ్గిపోతారు. దాని కారణంగా చిన్నకారు పనులన్నీ ఆగిపోతాయి. ఆ ప్రభావం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అంతేకాకుండా ముస్లింస్ ఇండియా వదిలి వెళ్ళిపోవడం వల్ల ఇండియా యొక్క సైనిక శక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో 50,000కు పైగా ముస్లిం సైనికులు ఉన్నారు. అందుకోసమే మతభేదాలు లేకుండా భారతదేశానికి చెందిన ప్రతి ఒక్క సిటిజన్ కలిసిమెలిసి ఉండాలి. అంటే హిందూ ముస్లిం ఎప్పటికీ బాయ్ బాయ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.